అడిగిడుతున్నా భాస్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అష్టైశ్వర్యాలతో కుటుంబ సమేతంగా ఎల్లకాలం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటూ జై వాసవి జై శ్రీరామ్. ఈరోజు వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరూ మన బొడ్ల వీరభాస్కర్ గారి 62 వసంతాలు పూర్తి చేసుకొని 63వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలపడానికి వారి స్వగృహానికి విచ్చేశారు. అందులో ముఖ్యంగా వాసవి సేవా సమితి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల్ రమేష్ గుప్తా గారు, అలాగే మన మూటమారి పాండురంగం గారు, అలాగే బిజ్జాల నాగరాజు గారు, గజ్జి ఉపేందర్ గారు, అలాగే ఇమ్మడి రవికుమార్ గారు, మనమాల సోమేశ్వరరావు గారు, అలాగే ఏసీబీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి మన పులిగిల మల్లేష్ గారు, అలాగే చిగులపల్లి సురేష్ బాబు గారు, నేను బీరే చంద్రశేఖర్ గుప్తా. మేము ప్రతి నెల అమావాస్య రోజు మా భాస్కర్ అన్నతో కలిసి ఇంతమందిని కూడా అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఆ సందర్భంగా మన కమిటీ సభ్యులలో ఎవరిదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరిగితే ఇలాగే అందరం కలిసి వారికి మాకు మీరు మీకు మేము అండదండలుగా తోడుగా ఉంటున్నామని తెలపడానికనే ఇది ఒక చిన్న కార్యక్రమం. కానీ ఇదేదో మేమేదో ఇరగదీస్తున్నామనే విషయం కాదు. ఇందులో అందరికీ ఒకరికొకరు తోడ్పాటు, ఒకరికొకరి ప్రేమ, ఒకరికొకరి సహాయం, ఆ ప్రకారంగానే ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమం వాసవి సేవా సమితి కమిటీ పెట్టిన 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినాము. అయితే ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే కూడా ఘనంగా ప్రతి సభ్యుడికి కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమానికి కనీసం 10 మంది అయినా హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో మళ్ళీ చెప్తున్నాము, నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరికీ స్పెషల్గా ఇంకొక గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా డేట్ ఆఫ్ బర్త్, అలాగే పెళ్లి రోజు, పుట్టినరోజు 2 కూడా పెట్టండి. పెడితే దాన్ని మొత్తం మన సిబిఐ ఏసీబీ గారు ఎవరైతే ఉన్నారో మన పులిగిల మల్లేష్ గారు దాన్ని మొత్తం ఒక 1 వీక్ ముందే దాన్ని మళ్ళీ గ్రూప్లో పోస్ట్ చేస్తాడు. 1 డే బిఫోర్ మొత్తం ప్రోగ్రామ్ సెట్ అవుతుంది. ఇలాగే 10 మంది కనీసం 10 మంది కలిసి డబుల్ ఫిగర్లో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి శుభాభివందనాలు తెలిపి వారికి సానుభూతి తెలిపి ఇలాగే మనం అందరం ముందుకెళ్తామని చెప్పేసి వాళ్ళకి తోడున్నామనే ధైర్యం చెప్పడం, అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు దీంట్లో. జై వాసవి జై శ్రీరామ్. ప్రతి పుట్టినరోజు కార్యక్రమాలలో చేస్తున్నటువంటి కార్యక్రమం అన్న ఇవాళ 62 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి 62 చప్పట్లు కొట్టి అన్నగారికి మన శుభాకాంక్షలు తెలపవలసిందిగా మనవి. జై వాసవి. 3, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62. అన్నగారు ఇలాగే 62 కాదు 100 వసంతాలు పూర్తి చేసుకొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో బొడ్ల వారి వంశం అంతా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, అలాగే మన కాశీ విశ్వనాథుడిని, ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాను. నిండు నూరేళ్లు ఇలాగే చల్లగా నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. హ్యాపీ బర్త్డే అన్న. బాగుంది అదిగా దాపెట్టుకుని మనకి అయిపోయింది ఒక 1 by 1 అంతేనా? పుట్టినరోజు శుభాకాంక్షలు. చెట్టు ఇంత వటుడింత అన్నట్టుగా 60 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలకు వచ్చేవరకు నీ అంత కావాలి చెట్టు. ఒక్క ముక్క చెప్తున్నాను. విఎస్ఎస్జే వాసవి సేవా సమితి జగద్గిరిగుట్ట వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్ అన్న, చందన్న, మళ్ళీ మిగతా అందరూ పేరు చెప్పినాడు కనుక అందరము కలిసి కమిటీ సభ్యులు అందరం కలిసి మా వీరభాస్కర్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము వచ్చాము. మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఇంకా దాటి జపాన్లో లాగా
ఇంకా ఎక్కువగా కూడా ఆయుష్నిచ్చి మీకు భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఇంకొక ముక్క చెప్పాలనుకుంటున్నాను. భాస్కరన్నతో మాకు పరిచయం తక్కువే, కానీ అయస్కాంతము ఇంపరజన్ ఎట్లయితే ఆకర్షిస్తాడో ఆయన సౌమ్యత, ఆయన మాటల ఉదారత మమ్మల్ని అంత బాగా ఆకర్షించింది. ఆయనతో కలిసి మేము ఇంకా చాలా కాలం సేవ్ చేయాలని అనుకుంటున్నాము, ప్రయాణం చేస్తాము. హలో, భగవంతుడి తరఫున మా తరఫున ఒక అరగంటలో వస్తాం. వీడియో బంద్ చేయి, వీడియో బంద్ చేయి. మా మల్లేశ్వరం ప్రయాణం చేయాలన్నాడు, మళ్ళీ దూర ప్రయాణానికి ట్రైన్ టికెట్లు బుక్ చేయి. ఇది నేను పట్టుకుంటా. అన్న ఇట్లా వాటి గుంజాను అంటే పెట్టి గుంజాలి. ఒక మంచి జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకోవాలి. సూపర్ సూపర్ సూపర్. మనాలి కోట మనాలి మసూరి నైనితాల్ ఫుల్ మనాలి కూడా అది డైరాటూన్ దగ్గర ఇవన్నీ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఇది కూడా పెట్టు అయ్యా అని బరువు పెడతా. ఇప్పుడు బాగుంది, ఏం చేస్తానా ఆయన తెలియదా రోజు గేపులు తీసేది బాగుంది కదా. ఆయన మొత్తం ఆపరేషన్ చేసే దగ్గర కదా. కాఫీ తాగేటప్పుడు హ్యాపీ బర్త్డే అన్న. అదే ఇద్దరు స్వీట్ ప్యాకెట్ చిన్న ముక్క పెడతా. పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా.